నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 55కు పైగా అజెండా అంశాలపై కేబినెట్లో అమాత్యుల చర్చ. కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదానికి అవకాశం. బీఎస్సీపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలన్న బొత్స. బీఎస్సీలో చర్చించాలని తేల్చి చెప్పిన మండలి చైర్మన్. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. పనుల పురోగతిని శాసనసభకు వివరించిన మంత్రి జనార్దన్ రెడ్డి. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ పద్ధతులు అన్వేషించాలన్న పిటిషన్ కొట్టివేత. ఈ విషయంలో కేంద్రానిదే తుది నిర్ణయమన్న సుప్రీంకోర్టు. అమెరికాతో ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదన్న ఇరాన్. చర్చలు జరుగుతున్నట్టు ట్రంప్ భ్రమపడుతున్నారని ఎద్దేవా. తాజా అంశాన్ని చూస్తున్నాం. పిఠాపురంలో ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు జగదీష్ రెడ్డిని సాదిక్ ఖాన్ హత్య చేశాడని తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ వెంకటేష్, కాకినాడ జిల్లా పిఠాపురము పంచాయతీరాజ్ శాఖ విభాగంలో ఏఈగా పనిచేస్తున్నటువంటి నోకరాజు ఆదివారం రాత్రి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఏఈ నోకరాజు మృతదేహం సోమవారం రాత్రి గోదావరి నదిలో లభ్యమైంది. ఇక నోకరాజు భార్య మీనా, అదేవిధంగా కుమార్తె సౌజన్య కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా నోకరాజు రాసినటువంటి ఒక మరణవాంగ్మూలం చూసినట్టయితే అందులో కనుక పూర్తి వివరాలు కూడా రాసినట్లు ఉంది. అందులో ముఖ్యంగా రైఫిల్ షూటింగ్ నిర్వహిస్తున్నటువంటి షేక్ సాదిక్ ఖాన్ అనే ఒక యువకుడు తమను బెదిరింపులకు గురి చేయడం, వేధింపులు గురి చేయడం వల్లనే తాము ఈ వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కూడా అతను మరణవాంగ్మూలంలో రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే ముమ్మరంగా చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి కాకినాడ 2 టౌన్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి షేక్ సాదిక్ ఖాన్ కోసము ఆదివారం రాత్రి నుంచి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా 10 బృందాలుగా, ఇటు రాజమండ్రి పోలీసులు అదేవిధంగా కాకినాడ పోలీసులు మొత్తం కూడా 10 బృందాలుగా ఏర్పడి సాదిక్ ఖాన్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి మరొక కొత్త కోణం అయితే వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఎవరైతే నోకరాజు కుమార్తె సౌజన్య ఉన్నారో, సౌజన్య భర్త జగదీష్ రెడ్డి, ఇతను గత నెల జూలై 2వ తేదీన అనారోగ్యం కారణంగా మృతి చెందడం జరిగింది. అయితే ఇక్కడ నిన్న ఈ కుటుంబంతో సహా అందరూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఈ ఏఈ నోకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి నిన్న గోదావరి నది ఒడ్డుకు వచ్చారు. ఇక్కడ రాజమండ్రిలోకి వచ్చేసి మనవడు కార్తీక్ రెడ్డి తోటి మాట్లాడడం జరిగింది. కార్తీక్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారము తనను సాదిక్ ఖాన్ అనే ఒక కోచ్ వేధిస్తున్నాడు, మా అమ్మ సౌజన్యాన్ని కూడా చాలా రోజుల నుంచి ఇబ్బంది గురి చేస్తున్నాడు, అదేవిధంగా తన తాతయ్యని నాయనమ్మను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా కార్తీక్ రెడ్డి చెప్పడం జరిగింది. కార్తీక్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారము భాస్కర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి పోలీసులు సమాచారం ఇచ్చారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. సర్పవరం పోలీసులు ఈ కాకినాడలో అశోకనగర్లో నివాసం ఉంటున్నటువంటి సౌజన్య నివాసానికి చేరుకున్నారు. అక్కడ సౌజన్య నివాసంలో ఆ సెల్లార్ కింద బండిలో ఒక 3 లెటర్లను గుర్తించడం జరిగింది. ఆ లెటర్లు కనుక పరిశీలించినట్లయితే ఆ లెటర్లో సౌజన్య ఒక లెటర్ రాసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ లెటర్లో అయితే పూర్తిగా అన్ని వివరాలు కూడా రాసి ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే దాన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా సౌజన్య ఆ లేఖలో ఏముందంటే సాదిక్ ఖాన్ అనే ఒక వ్యక్తి తను కొన్నాళ్ళ నుంచి వేధింపులు గురి చేస్తున్నాడు. తన కుమారుడు కార్తీక్ రెడ్డి గత కొంతకాలంగా సాదిక్ ఖాన్ దగ్గర రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నాడు. ఈ సమయంలోనే అతను తనకు పరిచయం అయ్యాడు. ఇటీవల తన భర్త చనిపోయిన తర్వాత సహాయకారిగా ఉంటానని చెప్పేసి తనతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని తన ఇంటికి రావటము, తనను ఇబ్బందులకు గురి చేయటము కూడా సాదిక్ ఖాన్ చేశాడని చెప్పేసి ఆ వేధింపులు తాళలేకనే తమ కుటుంబంతో సహా అందరం చనిపోతున్నట్లు కూడా సౌజన్య లేఖలో పూర్తిగా రాసి ఉన్న లెటర్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోనే మరొక వాక్యం కూడా రాసి ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా సాదిక్ ఖాన్ తనని మతం మార్చుకోవాలి, ఇస్లాం
ఇస్లాంలో తమ మతం మార్చుకొని ఇస్లాంలో చేరాలని చెప్పి కూడా పలుమార్లు ఈ సౌజన్యాన్ని షాదిక్ ఖాన్ అనే నిందితుడు వేధించినట్లు ఇబ్బందులకు గురి చేసినట్లు కూడా ఆ లేఖలో రాయడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపైన ఈ సౌజన్య మామయ్య అదేవిధంగా జగదీష్ రెడ్డి తండ్రి కొవ్వూరి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం షాదిక్ ఖాన్ కోసం అయితే పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ గోదావరి నది ఒడ్డున మొత్తం కూడా ఎవరైతే ఏఈ నౌకరాజు కుటుంబ సభ్యులు ఉన్నారో భార్య మీరా కోసము అదేవిధంగా కుమార్తె సౌజన్య కోసం అయితే ఎస్డీఆర్ఎఫ్ బృందము గజయితగాలు పోలీసు బృందం మొత్తం కూడా 20 మంది సిబ్బంది ఈ గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో మొత్తం కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొత్తం అన్ని ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతం ఈ రాజుకి కోలుకున్నందుకు కూడా ఇక్కడ గజయితగాలు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా అయితే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇది ఘటనకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ శీలానగర్లో దారుణం వెలుగులోకి వచ్చింది. మట్టి కుప్పల్లో 3 మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, శీలానగర్లో మృతదేహాల కలకలానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, శీలానగర్ తాజా అంశాన్ని చూస్తున్నాం. విశాఖ శీలానగర్లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మట్టి కుప్పల్లో 3 మృతదేహాలు బయటపడ్డాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, శీలానగర్లో మృతదేహాల కలకలానికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, శీలానగర్ జంక్షన్ వద్ద శీలానగర్ సభవరం పోర్ట్ కనెక్టెడ్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల నిమిత్తం మట్టిని తీసుకొచ్చి డంపర్ల ద్వారా తెల్లవారుజామున అక్కడ అన్లోడ్ చేశారు. అయితే ఈ మట్టి కుప్పల్లో 2 మృతదేహాలు, కొన్ని పురిలు లభించాయి. వెంటనే మట్టి పనులు చేస్తున్నటువంటి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నటువంటి కార్మికులు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పోలీసుకి సమాచారం ఇచ్చారు. అయితే విచారణ చేస్తే ఈ డంపర్ ఏదైతే మట్టి తీసుకొచ్చిన డంపర్ సమీపంలో అంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న దగ్గరలో శ్మశానం దగ్గర తవ్వకాలు చేసి అక్కడ నుంచి ఈ మట్టిని తీసుకొచ్చినట్టుగా గుర్తించారు. ఈ శ్మశానం నుంచి తెచ్చినటువంటి ఈ మట్టిలో ఈ మృతదేహాలు లభించడంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ ఇలాగే తీసుకొచ్చినటువంటి డంపర్లు ఇంకేదైనా ఉన్నాయా, ఎందుకంటే శ్మశాన సమీపం నుంచి మట్టిని తవ్వి తీసుకురావడం, రోడ్డు నిర్మాణ పనులకి ఈ మట్టిని వినియోగించడం అంశంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. తీసుకొచ్చినటువంటి డంపర్లను, డ్రైవర్లను కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్మశానం దగ్గర ఉన్నటువంటి మట్టిని తవ్వడం, శ్మశానంలో ఖననం చేసినటువంటి మృతదేహాన్ని తీసుకువచ్చేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే పోలీసులు వచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విచారణ చేస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు ఆదిత్య పవన్. పువ్వులు దండలు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి. తర్వాత ఎముకలు ఉన్నాయి, పుర్రెలు ఉంటాయి.
మెగా డిఎస్సీపై శాసనమండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. డిఎస్సీ 2025 నిర్వహణపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో ప్రశ్నోత్తరాలు కొనసాగినంతసేపు డిఎస్సీపై విచారణ చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ సభకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. డిఎస్సీపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల్లో కుదరదని బీఏసీలో చర్చించాలని చైర్మన్ తేల్చి చెప్పారు. ఎల్నినో సమస్యలు వైసీపీకి పట్టవని కేవలం రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. డిఎస్సీపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ వైసీపీ సభ్యులు అల్లరి చేయడానికే సభకు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. సభ పొడిగించాలని బొత్స కోరగా క్వశ్చన్ అవర్ అయ్యాక బీఏసీలో చర్చిద్దామని చైర్మన్ చెప్పారు. అయినా వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు ఆపకపోవడంతో మండలిని వాయిదా వేశారు. డిఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోటా నిబంధనల మార్పు మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలపై చర్చించడానికి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, డాక్టర్ కుంభ రవిబాబు, శ్రీమతి వర్ధు కళ్యాణ్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ అవర్ తిరస్కరించడమైనది. డిఎస్సీ మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు అది మరి ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు ఆడుతున్నారో మాకు అర్థం అవట్లేదు. వాస్తవ విషయాలు అక్కడ చెప్పినట్టు చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పానండి, బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. మెగా డిఎస్సీ మీద డిస్కషన్ కి మీరు సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బీఎస్సీ పిలుస్తాను, బీఎస్సీలో మీరు డిసైడ్ చేసుకోండి. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది ఇది మన సంస్కృతి, మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. మన ఇప్పుడు చైర్ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బీఎస్సీలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం సార్ గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు, అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సీ మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు, ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం ఛాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సీ. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా, వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం నిన్నో జబ్బులు పట్టాయి, నిన్నో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష.
ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. ఎల్ఓపి గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? అక్కడ చర్చించిన ప్రజలు కదా, అక్కడ వచ్చి రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం ఇక్కడ పెడతారు. ఎల్ఓపి గారు అంటే ప్రజల మీద ఎంత ఎంత ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీ లో డిసైడ్ చేసి మీరు అది లేదు, నన్ను పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష, ఓపెన్ చేయండి. 4 రోజులు పెట్టారు అసెంబ్లీని, ఇంకో 2 రోజులు పొడిగించండి, బిఎస్సీలో పొడిగించండి, మాట్లాడుకుందాం. అది BSc లో మాట్లాడదాం. జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి, అంతే. అరవండి. బోగస్ ఇన్వాయిస్లతో పన్ను ఎగవేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వాణిజ్య పన్ను బకాయిలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఒక చిన్న కూలీల అధ్యక్ష మెసర్స్ లక్ష్మీ ట్రేడర్స్ ప్రొపరేటర్ కె లీలావతి, శ్రీ గణేష్ ట్రేడర్స్ అండ్ సంజీవ ట్రేడర్స్ సంజీవరాడు అధ్యక్ష, వీళ్ళిద్దరు భార్యాభర్తల అధ్యక్ష. వీళ్ళిద్దరూ ఒక తోటలో దినసరి కూలీల అధ్యక్ష. వీళ్లతో ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్లు చేసి 30 కోట్ల రూపాయలను వాణిజ్య పన్నుల శాఖ ఎగరగొట్టారంటే ఎంత దుర్మార్గకరంగా ఈ వ్యవహారము, ఎంత గూడుంటానే జరుగుతుంది అధ్యక్ష. వీళ్ళిద్దరి వెనక ప్రొద్దుటూరు సంబంధించిన రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి 100 కోట్ల రూపాయలు వాణిజ్య పన్నులకు సంబంధించిన మొత్తం బకాయిలు చెల్లించుకోకుండా మొత్తం అతని ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈ ఇద్దరి వెనక ఉన్న అతను వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి కూడా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఈ బిల్ ట్రేడింగ్ చేస్తున్న ఈ అక్రమ వ్యాపారాలపైన, ముఖ్యంగా స్క్రాప్ వ్యాపారాలపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఈ బోగస్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఏపీజీఎస్టీ మెంబర్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా పన్నుల ఎగవేత జరుగుతూ ఉంది అధ్యక్ష. ఎంతమందిని ఐడెంటిఫై చేశారు ఈ రకంగా? ఆ వ్యక్తుల మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఇంతవరకు పెట్టడం జరిగిందా? ఎన్ని వేల కోట్ల రూపాయలు అయితే ఎగవేత వేస్తా ఉన్నారో ఈ రూపంలో వాళ్ళ యొక్క ఆస్తులు ఏదైనా సీజ్ చేయడం ఏదైనా జరిగిందా అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి. ఈ జిఎస్టీ నిబంధనల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అవకాశాలని సద్వినియోగం చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సరళీకృతం చేయాలి అని పెట్టినటువంటి నిబంధనలు ఉపయోగించి వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. చేసుకుని ఈ ఇన్వాయిస్లు బోగస్గా రైజ్ చేయడం, వ్యాపారాన్ని ప్రభుత్వానికి అందకుండా చేయడం కోసం ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి ఇన్వాయిస్ చేయడం, ఆ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి చేయడం, తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలోకి ఇన్వాయిస్ చేయడం, ఇదంతా ఒక సైక్లికల్ చర్య అవుతోంది. మన రాష్ట్ర పరిధి ఎప్పుడైతే దాటి వెళ్తా ఉందో మన ఇన్వెస్టిగేషన్ కి మనకి అంతరాయం కలుగుతా ఉంది. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలతోని సమన్వయం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇది ఒక సమన్వయం చేసుకుని చేయాల్సినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఎవరైతే ఈ బోగస్ ఇన్వాయిస్లు చేస్తా ఉన్నారో వాటి మీద టెక్నాలజీని ఉపయోగించి నిరంతర నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని గుర్తించి ఏరివేయడం జరుగుతోంది. ఏ విధమైనటువంటి బోగస్ ఇన్వాయిసింగ్ జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకి గండిపడేటువంటి ఏ చర్యల్ని కూడా సహించేటువంటిది లేదు. ఖచ్చితంగా తీవ్రమైనటువంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామనేటువంటిది సభకు హామీ ఇస్తున్నాం. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ స్వీకరిస్తున్నట్లు చైర్మన్ కొయ్య మోషేను రాజు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. To the office of the deputy chairman will be held at 11 a.m. on 19th August 2026. Nomination papers for the election to the office of the deputy chairman shall be delivered to the Secretary General between 10:30 a.m. and 5 p.m. today, that is 18/8/2026, either by the proposer or
candidate nominated. The nomination papers are available at the officers' table in the House. Papers include తాజా అంశాన్ని చూస్తున్నాం. శాసన మండలి బీఏసీ సమావేశం ముగిసింది. ఎల్నినో, డిఎస్సి, ఏపీపీఎస్సీ అంశాలపై వరుసగా చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, బీఏసీ సమావేశంలో ఏ అంశాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు? శాసన మండలి వ్యవహారాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితం బీఎస్సీ సమావేశం నిర్వహించారు. వైసీపీ తరఫున సభ్యులతో పాటుగా బొత్స సత్యనారాయణతో పాటుగా ప్రభుత్వం వైపు నుంచి శాసనసభ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రధానంగా మెగా డిఎస్సీ అంశాన్ని చర్చ జరపాలని చెప్పేసి నిన్నటి నుంచి కూడా వైసీపీ శాసన మండలిలో నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తుంది. డిఎస్సీ సమావేశంలో కూడా ప్రధానంగా ఈ డిఎస్సీ అంశం పైన చర్చ అజెండాలో చేర్చాలని చెప్పేసి వైసీపీ సంబంధించిన పట్టుబట్టారు. అయితే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా సమస్య ఎల్నినో కాబట్టి ముందుకు దానికి ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి తప్పనిసరిగా డిఎస్సీ అంశం పైన చర్చ అనేది అనుమతిస్తాము. కానీ అంతకంటే ముందుగా ఎల్నినో అంశం పైన చర్చ జరిపిన తర్వాత మాత్రమే డిఎస్సీకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ ఎజెండా ప్రకారం ప్రశ్నోత్తర అనంతరం లఘు చర్చలు అలాగే డిఎస్సీ ఇటువంటి చర్చలు జరిగే సమయంలో ఇవాళ మొదటి రోజున ఎల్నినో అంశాన్ని ప్రధానంగా చర్చిస్తామని చెప్పారు. రేపు డిఎస్సీ పైన చర్చకు అనుమతిస్తామని, అలాగే సమావేశాల చివరి రోజున ఏపీపీఎస్సీ అక్రమాల పైన కూడా చర్చిస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఏపీపీఎస్సీ అప్పట్లో వైసీపీ హయాంలో నిర్వహించినటువంటి ఏపీపీఎస్సీలో పేపర్ వాల్యుయేషన్ దగ్గర నుంచి కూడా నియామకాల వరకు కూడా అన్ని చోట్ల అక్రమాలు జరిగాయి. సిట్ నివేదిక కావచ్చు, లేకపోతే న్యాయస్థానం కూడా అక్షింతలు ఇస్తున్న పరిస్థితి. దానిపైన కూడా చర్చ జరపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా వరుసగా 3 ప్రాధాన్యత అంశాల పైన చర్చ జరుగుతుంది. డిఎస్సీ పైన కూడా ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చేందుకు స్పష్టంగా ఉందని చెప్పేసి కూడా పయ్యావుల కేశవ్ బీఎస్సీ సమావేశంలో వైసీపీ వారికి స్పష్టం చేశారు. అయితే వైసీపీ వారు మాత్రం ముందుగా ప్రాధాన్యత క్రమంలో ముందుగా డిఎస్సీని తీసుకొచ్చి తర్వాత మిగిలిన 2 చేర్చాలని చెప్పేసి వారు చెప్పినప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రాధాన్యత క్రమంలో ప్రజా సమస్య పైన ముందు ఉంటుంది కాబట్టి దీనిపైన చర్చిస్తాము. ఏపీపీఎస్సీ అంశాన్ని కూడా వాస్తవంగా అయితే 2వ అంశంగా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం భావించినప్పటికీ వైసీపీ సభ్యుల పట్టు మేరకు దాన్ని 2వ అంశానికి తీసుకొచ్చి 3వ అంశంగా ఏపీపీఎస్సీ అక్రమాలను తీసుకెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే వైసీపీ సభ్యులు దీనిపైన కొంత వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ఈ మేరకు మాత్రమే సభా వ్యవహారాలు నడుపుతుందని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ బీఎస్సీ సమావేశం ముగిసింది. మరి కొద్దిసేపట్లో శాసన మండలి సమావేశాలు ప్రారంభం కన్నాయి. అయితే వైసీపీ దీనిపైన ఎలా ముందుకెళ్తోంది, మళ్ళా సభా కార్యక్రమాలు కొనసాగిస్తుందా లేదా బీఎస్సీ పైన అదే మొండి వైఖరి కొనసాగిస్తున్నది తేలాల్సి ఉంది. ధన్యవాదాలు చంద్రశేఖర్. భారీ వాహనాల ఫిట్నెస్ విషయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం రిఫ్లెక్టివ్ టేపులు లేకపోవడం, వెనుక లైట్లు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల వేళ మంత్రి దృష్టికి తెచ్చారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా వాహనాలను తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రమాదాల నివారణకు వాహనాల ఫిట్నెస్ తనిఖీలను మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 1/2026 నుంచి 31/7/26 వరకు రిఫ్లెక్టివ్ టేప్ అతికించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాల నుండి 3.24 కోట్ల మొత్తాన్ని వసూలు చేయడం జరిగింది అధ్యక్ష. 1,04,543 తనిఖీలు చేయడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా 115 కోట్ల రూపాయలను సమీకరించడం జరిగింది అధ్యక్ష. 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాయిలర్స్ కానివ్వండి, వీటికి ఇక్కడ కూడా ఈ స్టిక్కర్స్ లేకపోవడంతో చాలా మంది ముందుకొచ్చేంత వరకు కూడా ఈ స్టిక్కర్స్ కనిపించకపోవడం, వెహికల్ ని వాళ్ళు కనిపించకపోవడంతో గుద్దుకొని చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రోజు నిత్యం బాధాకరం. ఎంత యువకులు గాని యువతులు గాని ఎంతమంది మరణిస్తున్నారు చూసినప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ గా పాటించాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి సారిస్తారా? 1 పోలీస్, 2 రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా కనుక యాక్షన్ తీసుకుంటే, ఎందుకంటే హైదరాబాద్ లో సార్ ఒకటి మీ దృష్టిలో తీసుకొస్తున్నారు, సెక్రటరీ గారు ఒకటి ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ లో రూల్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. చాలా ఫర్మ్ గా ఉంది, మీరు కూడా గమనించుంటారు. హైదరాబాద్ లో
ఆ విధంగా మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్ గా పాటించకపోతే రోజు ఇంతమంది మరణించడం బాధాకరం సార్. వాహనాలు ఫిట్నెస్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, లైటింగ్ సిస్టమ్ తగ్గాలి. వేగం పెరగడంలో ఏమవుతుంది, ఐబీమ్ 4 లేన్ రోడ్లో కూడా ప్రమాదం జరుగుతుంది సార్. 2 లేన్లు అయితే పర్వాలా, ఏదో ప్రమాదం జరిగింది అనుకోవచ్చు ఎదురు భీం వస్తే. 4 లేన్ మీద కూడా జరగడం అన్యాయం కదా సార్. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే 24 ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో క్షుణ్ణంగా సుమారుగా 20 నుంచి 26 టెస్టులు ఉంటాయి అధ్యక్ష. దానిలో ఈ రిఫ్లెక్టివ్ టేప్స్ కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే ఎఫ్సీకి వస్తారో అది తప్పకుండా ఎఫ్సీకి వచ్చినప్పుడు ఆ వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఈ రిఫ్లెక్టివ్ టేప్ కూడా అథెంటికేటెడ్ రిఫ్లెక్టివ్ టేప్ ఉంటేనే అలౌ చేస్తాం అధ్యక్ష. లేని పక్షంలో దానికి పర్మిషన్స్ కూడా ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న రోడ్లు నాణ్యత, అలాగే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, పంచాయత్ రాజ్ రోడ్లు ఇవన్నీ కూడా బాగుండడం వల్ల కూడా ఫాస్ట్ వల్ల కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. దానికి ఇప్పుడు మేము ఒకటి ఇది ముందే మ్యాండేటరీ చేసాము అధ్యక్ష, రిఫ్లెక్టివ్ టేప్ అనేది. ఇప్పటికి కూడా ఖచ్చితంగా దీనికి చెకింగ్ పాయింట్స్ పెట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఇంకా స్టిక్కర్ల విషయానికి వస్తే గతంలో కూడా బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి ఎక్కడ ఈ నెంబర్ ప్లేట్ హెచ్ఎస్ఆర్పి ప్లేట్ అనేది ఉంటుంది అధ్యక్ష, గవర్నమెంట్ నామ్స్ పరంగా అది ఉంటేనే అలో చేస్తున్నాం. లేనప్పుడు కూడా వెహికల్ కు సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా చెకింగ్ పాయింట్స్ కానీ, టోల్ గేట్స్ దగ్గర, అలాగే బస్సు స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు డాష్ బోర్డ్ కెమెరాల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభుత్వం చట్టం గట్టిగా చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా చర్యలు తీసుకుని రేపు రాబోయే కాలంలో ఈ ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటామని సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ప్రతిపాదిత 4 పోర్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రామాయపట్నం పోర్టు పనులు 81.45%, మచిలీపట్నం 59.24%, మూలపేట 76.17%, కాకినాడ గేట్వే పోర్టు 33.04% మేర పూర్తయ్యాయని తెలిపారు. మొత్తం 7 ఫిషింగ్ హార్బర్లను ప్రతిపాదించగా జువలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం 2వ దశ, మచిలీపట్నం 2వ దశ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హార్బర్స్ లో కోల్డ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇంపార్టెంట్ అధ్యక్ష. దానివల్ల మత్స్యకారులతో పాటు ఆక్వా రైతులకు కూడా ఉపయోగపడుతుంది. కంట్రీలో విశాఖపట్నం పోర్టు, ముంబై పోర్టు, చెన్నై పోర్టులు ఈ కంటైనర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ లో టాప్ పొజిషన్ ఉండింది అధ్యక్ష. ఇది 2000 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు కృష్ణపట్నం పోర్టు ఆ మూడిటితో పోటీపడి విశాఖపట్నాన్ని క్రాస్ చేసింది అధ్యక్ష. అటువంటి పోర్ట్ ఈరోజు ఓన్లీ బొగ్గు, బూడిద సరిపోతుంది అధ్యక్ష, అంతకుమించి ఇంకేం లేదు. వజ్రపుకొత్తూరు మండలంలో 2019 సెప్టెంబర్ 4న అప్పటి శాసనసభ్యులైన అప్పలరాజు గారు ఫిషింగ్ ల్యాండ్ ప్రపోజల్ అని చెప్పి అక్కడ అట్టహాసంగా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ప్రతిపాదిత స్థలం ఉందో దాని చుట్టూ ఒక చిన్న సైజు చైనా వాళ్ళైతే కట్టారు తప్పితే ఎటువంటి పనులు జరగలేదు అధ్యక్ష. దాన్ని పూర్తి చేసి మా వజ్రపుకొత్తూరు, ముఖ్యంగా మంచినీళ్ళపేట, నువ్వలరేవు అనేది చాలా పెద్ద పంచాయతీల అధ్యక్ష. మత్స్యకారులకి వారికి ఆ జట్టి అవసరం ఉంది. అది పూర్తి చేస్తే ఆ మత్స్యకారులకి చాలా అండగా నిల్చునే అవసరం మనకు వస్తుంది అధ్యక్ష. పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏవైనా మా పెడ నియోజకవర్గం పెట్టే ఆలోచన ఏమైనా చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మా దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి పోర్టుకి అనుసంధించే విధంగా ఏదైనా రహదారులు నిర్మిస్తా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నర్సాపురంలో దాని మీద ఆధారపడి మత్స్యకార సోదరులు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఏదైతే హార్బర్ వస్తే కనుక అక్కడ ఉన్న కుటుంబాలన్నింటిలో కూడా ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. హార్బర్ నిర్మించే విధంగా కూడా మరి సదరు మంత్రి గారు సహకరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అది పూడిమడక గ్రామంలో ఫిషింగ్ హార్బర్ అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేసి ఉన్నారు అధ్యక్ష. దయచేసి పూడిమడక ఫిషింగ్ హార్బర్ ను మాత్రం దయచేసి ఇమీడియట్ గా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. కృష్ణపట్నం పోర్టు వచ్చేసేపటికి పీపీపీ మోడల్లో ఉంది కాబట్టి ఆ విషయంలో కొన్ని విషయాలు కూడా చెప్పారు. వారికి కూడా మేము నోటీసులో ఉంది, ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రామాయపట్నంలో కూడా ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా కంటైనర్లు ఇవన్నీ కూడా చేయాలని కూడా అడిగారు. వాటిని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి వారికి చెప్తా ఉన్నాము. ఆదాని కృష్ణపట్నం పోర్టులో అక్కడ నేలటూరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గురించి 25 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించడానికి అంగీకరించారు.
ఇప్పటికే సుమారు 15 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఫిషర్మెన్స్లకు ఏ ఇబ్బందులు లేకుండా దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. బుడగట్లపాలెంలో కూడా మంచినీళ్లపేటలో అదేవిధంగా FLCలో ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి అధ్యక్ష. కొన్ని అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా నర్సాపురం ఎమ్మెల్యే గారు అడిగారు, బియ్యప్తిప్ప ఫిషింగ్ హార్బర్లో నుండి FLCగా మార్చడం జరిగింది, అది కూడా వారికి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా పొడిమడక గురించి కూడా విజయ్ కుమార్ గారు చెప్పాడు. అది రివేజ్డ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమయం పడతా ఉంది. ఈ యొక్క ప్రతిపాదనలు కూడా అన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సభ్యులు చెప్పినట్టు ప్రతిదీ గవర్నమెంట్ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాలు తీసుకుని వీటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైంది. దాదాపు 55కు పైగా అజెండా అంశాలపై కేబినెట్లో చర్చ సాగుతోంది. ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు, ఐటీ, ఇంధనం, పర్యాటకం రంగాలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలపై మంత్రులు చర్చిస్తున్నారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బీసీ విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు బిల్లు, ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి కొత్త కమిషన్ బిల్లుపై కేబినెట్ చర్చిస్తోంది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు, ఏపీ ఎస్బీసీఎల్కు 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం ప్రతిపాదనలపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గ ఆమోదం లభించనుంది. తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై అమాత్యులు చర్చిస్తున్నారు. అమరావతి రైల్వే లైన్ కోసం ల్యాండ్ పూలింగ్పై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మేయర్ల ప్రత్యక్ష ఎన్నికలకు చట్ట సవరణ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. హెచ్ఏఎం మోడల్లో 7,469 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విశాఖలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారణ చూద్దాం. అంశాలను తీసుకురావాలి లాంటి అనేక అద్భుత విషయాలు ఆయన చెప్పడం జరిగింది. భారతదేశం శరవేగంగా 2047 కల్లా వికసిత భారతం అవ్వడానికి ఏ అంశాలు చేయాలో ఆయా అంశాలు ఆయన అక్కడ ప్రస్తావించి మనందరికీ గర్వకారణమయ్యారు. ఇవాళ మన దేశంలో ఒక గొప్ప ప్రభుత్వం నడుస్తుందని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దాంతోపాటు మనందరం కూడా ఒక గొప్ప పార్టీలో ఉన్నాం. మన పార్టీ చిన్న పార్టీ కాదు. అనేక మంది మహానుభావులు, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్జీ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం బలిదానాలు కలిసిన పార్టీ. అటువంటి పార్టీ దేశం కోసం నేషన్ ఫస్ట్ పార్టీ, నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని తప్పనిసరిగా మనం గర్వించాలి. మన పార్టీ చేసిన అనేక రకాల విషయాలు మనం కూడా మన పార్టీని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వవ్యాపి చేయాలి. మన యొక్క లక్ష్యం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ఉండాలి. మన జెండా ఇవాళ మనం అక్కడ ప్రారంభించుకున్నాం, మన ఊరు మన జెండా. ఆ కార్యక్రమం ఉద్దేశం ప్రతి గ్రామంలో మన యొక్క జెండా ఎగరాలి. ఎందుకు ఎగరాలి అంటే ఆ జెండా నీడలో ఆ గ్రామానికి జరిగిన వికాసం, గ్రామ వికాసానికి సంబంధించిన అనేక రకాల నిధులు నరేంద్ర మోడీ గారు ఆయన నేతృత్వంలో ప్రతి గ్రామానికి వచ్చింది. వాళ్ళ గ్రామ వికాసం మనం తప్పనిసరిగా చెప్పాలి. రోడ్లు కానీ, కాలువలు కానీ, లైట్లు కానీ, ఊళ్ళో ఉన్న మరుగుదొడ్లు కానీ, ఊళ్ళో ఉండే శ్మశానం కానీ, వైద్యాలయం కానీ, విద్యాలయం కానీ, శ్మశానం కానీ, శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కానీ అన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చాయి. 14-15 ఫైనాన్స్లో నేరుగా నిధులు ఇవ్వటం. కనుక మనందరం కూడా తప్పనిసరిగా ధైర్యంగా ప్రతి గ్రామంలో చెప్పాలి, ఇవాళ నరేంద్ర మోడీ గారు మీ గ్రామానికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు. ఆ విధంగా చెప్తూ మనం వెళ్ళాలి. ప్రతి ఊర్లో జెండా ఎగరేయాలి. రాబో కాలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ కూటమి నేతృత్వంలో మనం కలిసి పోటీ చేయబోతున్నాం. మన యొక్క లక్ష్యం ప్రతి గ్రామంలో పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధి గెలవాలి. ఆ గెలవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఉండే 13,219 పంచాయతీలో ప్రతి పంచాయతీలో ఒక వార్డు మెంబర్, సర్పంచ్, ఏది అవకాశం ఉంటుంది గెలవాలి. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయి ఉండాలి. కేవలం అదే కాదు, ప్రతి ఎంపీపీలో ఎంపీటీసీలు గెలవాలి, జెడ్పీటీసీలు గెలవాలి, ప్రతి మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ గెలవాలి, అవకాశం ఉంటే చైర్మన్ కూడా తీసుకోవాలి, మేయర్కి ఏదైతే కార్పొరేటర్ గెలవాలి, మేయర్ గెలవాలి. అటువంటి లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నాం. ఇవాళ మన సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో మన యొక్క స్థానిక సంస్థలకు సంబంధించిన విస్తృత స్థాయి రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి జిల్లాలో కూడా మనం పర్యటన చేసి
స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బలాన్ని పెంచుకునే విధంగా ఆలోచన చేయాలి. ఆ విధంగా మనందరం కలిసి ఆ ప్రయత్నంలో నిమగ్నం అవ్వాలని మీ అందరికీ నేను పిలిపిస్తున్నాను. కలిసి మనం పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం ప్రజాప్రతినిధులు అవ్వాలి. ఇటువంటి పెద్ద సభ ప్రజాప్రతినిధుల సర్ప తప్పనిసరిగా త్వరలో నిర్వహించుకుంటాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోపు ఈ ఎన్నికలు పూర్తవుతాయి. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధుల సభ పెద్ద ఎత్తున నిర్వహించుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అడుగులు వేయాలనే ఆలోచన. అలాగే మనం సంబంధించిన అనేక కార్యక్రమాలు చేరువ అని చెప్పి పథకాల్లో మనం చేరాలి. పథకాల్లో మనం ఎవరు చేరట్లేదు. తప్పనిసరిగా ఏ యొక్క ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారు పథకాలు ప్రవేశపెట్టారో మనందరం దాంట్లో చేరాలి. మన రక్షణ భద్రతతో పాటు అనేక రకాల సౌకర్యాలు పొందే అవకాశం ఉంది. వాటన్నిటిని పొందాలి. ఆ విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాగే జనతా ప్రజల యొక్క ఏదైతే అనేక రకాల గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేసే విధంగా జనతా వారిని కూడా బాగా నిర్వహిస్తున్నాం. మరింతగా మండల స్థాయిలో నిర్వహించే విధంగా మన అడుగులు వేయాలి. ప్రజలు భారతీయ జనతా పార్టీ చెంతకొస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందని చూపించే విధంగా మన అడుగులు వేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన మన్ కీ బాత్ ప్రపంచంలో ఏ నేత కూడా ప్రజలతో మమేకమై పనిచేయడు. కానీ మన యొక్క నేత నరేంద్ర మోడీ గారు మోడీ యాప్ ద్వారా, నమో యాప్ ద్వారా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాడు, అలాగే మన్ కీ బాత్ ద్వారా ఏ విధంగా పనిచేస్తున్నాడు. ప్రతి నెల చివరి ఆదివారంలో చేసే అద్భుత కార్యక్రమం మొత్తం దేశ వీక్షణ, అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల పండుగలు, అనేక రకాల సాంప్రదాయాలు, అక్కడుండే అనేక రకాల విశేషాలని చెప్తూ మన ఏ విధంగా మమేకపరుస్తున్నాడు. మనం తప్పనిసరిగా ఈరోజు ఉండే జనరేషన్కి ఇవన్నీ వినిపించాలి. కనుక ప్రతి స్కూల్, కాలేజ్, అలాగే యూనివర్సిటీస్లో తప్పనిసరిగా ప్రతి నెల జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన మండలంలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో మన్ కీ బాత్ వినిపించాలి. పార్టీ సంబంధించిన ప్రతి బూత్లో కూడా మనం మన్ కీ బాత్ వినాలి. ఆ విధమైన కార్యక్రమాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లి చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతూ, అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన అనేక రకాల విషయాలు ఇవాళ మనం ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మొదటి తీర్మానం, ధన్యవాదాల తీర్మానం మనం చెప్పబోతున్నాం. నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి చేసిన గొప్ప కార్యక్రమాలు ఎవరూ చేయని విధంగా దేశంలో అన్ని రాష్ట్రాలుంటే అన్ని రాష్ట్రాల కన్నా 25% మన రాష్ట్రానికే నిధులు ఏ విధంగా వచ్చాయి. ఇవాళ 15 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు కేంద్ర సహకారంతో వచ్చిన తీరు మీ అందరూ కూడా తెలుసుకోవాలి. తప్పనిసరిగా చెప్పాలి. బయట స్లైడ్స్ పెట్టడం జరిగింది. ఏ విధంగా ఈ యొక్క 15 లక్షల రూపాయలు పెట్టుబడి వచ్చింది. అవన్నీ కూడా త్వరలో నెరవేరి అందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కనుక ఈ విషయాన్ని తప్పనిసరిగా మనం తెలియజేయాలి. దానికి సంబంధించిన ధన్యవాదాల తీర్మానం, ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి ఒక రైల్వే జోన్ రావటం, సౌత్ కోస్టల్ రైల్వేస్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ రావటం దేశ చరిత్రలోనే అది జరిగిన ఒక అంశాన్ని, కానీ జరగకూడదు జరిగేటట్టు ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా మనం యొక్క ఈ సౌత్ కోస్ట్ రైల్వేస్ యొక్క రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడం జరిగింది. మన యొక్క కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు ఉన్నారు. ఆయన మంత్రి అయిన తొలినాళ్లలోనే మనం రివైవల్ ప్యాకేజ్ 11,414 కోట్ల రూపాయలు మన స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడం ఇవ్వటం. ఇవాళ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది. మరింత సమర్థవంతంగా నడవడానికి ప్రయత్నం జరుగుతుంది. కనుక నరేంద్ర మోడీ గారికి, అలాగే కుమారస్వామి గారికి, శ్రీనివాస వర్మ గారికి విశాఖపట్నం వాసిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ప్రాంతానికి గూగుల్ సెంటర్ రావటం కానీ, గ్రీన్ హైడ్రోజన్ రావటం కానీ, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ రావటం కానీ, అలాగే అతి ముఖ్యమైన అంశం పోలవరం మన జీవనాడి, దాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. త్వరలో ఈరోజు ఎడమ కాలువ నుంచి నీళ్లు, గోదావరి నీళ్లు మన ఉత్తరాంధ్రని తడపబోతుంది. ఇది గొప్ప విషయం అని మీకు తెలియజేస్తున్నాను. తాజా అంశాన్ని చూస్తున్నాం. తిరుపతిలో సోనోవేజన్ మొబైల్ షోరూంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన 1.5 కోట్ల విలువైన 195 ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, ఈ సోనోవేజన్ మొబైల్ షోరూంలో ఈ కేసుకు సంబంధించి ఎంతమందిని పోలీసులు పట్టుకున్నారు, వాటికి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఈ నెల 8వ తారీఖున తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్ లో ఉన్న సోనో విజన్ లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ సమయంలో దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే 195 మొబైల్ ఫోన్లతో పాటు 5 యాపిల్ ట్యాబ్స్ కూడా పోలీసులు ఎత్తుకెళ్లారు. దాదాపు 10 రోజుల పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ సోనో విజన్ లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు.
జార్ఖండ్ కు సంబంధించిన దోపిడీ దొంగలుగా పోలీసులు వీరిని అనుమానించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రధానంగా జార్ఖండ్, మహారాష్ట్రలో నాగపూర్ ప్రాంతాలకు వెళ్లి వివిధ బృందాలు స్థానిక సహకారంతో తీసుకొని వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి పాల్పడేందుకు ఉపయోగించే వస్తువులు కూడా స్వాధీనం చేసినారు. ప్రధానంగా ఈ దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తులు అంటే దేశ సరిహద్దు ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడే విధానాన్ని ఈ సోనర్ విజన్ దొంగతనానికి కూడా వినియోగించి దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున ఈ అంతర్రాష్ట్రంగా దొంగలుగా వీరిని పోలీసులు గుర్తించి 5గురిని అరెస్ట్ చేశారు. మరికొందరిపై ఏ ప్రాంతాల్లో ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నారు, ఇప్పటి వరకు చోరీ చేసిన మొత్తం ఎంత ఉంది అన్న అంశంపై కూడా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో మరింత భారీ దొంగతనాలు బయటపడేందుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. చోరీలో పాల్పడిన మరికొంతమంది కోసం పోలీసు బృందాలు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు నారాయణప్ప. చేపల వేటకెళ్లి సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లా వాడల రేవుకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశామని మంత్రులు అనిత, వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కోస్ట్ గార్డ్, జిల్లా యంత్రాంగం సమన్వయంతో గాలింపు కొనసాగుతోందన్నారు. అల్లవరం మండలం వాడలరేవు, దమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన జాలలను క్షేమంగా తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అనిత తెలిపారు. జాలల ఆచూకీ లభించే వరకు అన్ని వ్యవస్థలను సమన్వయం చేస్తూ గాలింపు కొనసాగిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. జాలర్ల గల్లంతు ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గాలింపు చర్యలకు అవసరమైన సాంకేతిక, నౌకా సహాయం అందేలా సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యల్లో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వయసు రీత్యా వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశంపై మంత్రులు, ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. శాసనమండలి విరామ సమయంలో మంత్రులు లోకేష్, కేశవ్, అనిత, సవిత, సంధ్యారాణి, ఫరూక్తో పాటు ఎమ్మెల్సీలు బేద, ఆలపాటి, రాంగోపాల్ రెడ్డి, శ్రీకాంత్, అనురాధ, గ్రీష్మ తదితరులు చర్చలో పాల్గొన్నారు. బుచ్చయ్య చౌదరి ఇప్పటికీ రంగురంగుల షర్టులతో కలర్ఫుల్గా వస్తున్నారని, ఆయనే యూత్, మళ్లీ తానే పోటీ అన్నట్లుగా ఉన్నారని మంత్రి లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. వయసు రీత్యా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అందరికంటే పెద్దవారైనా పూర్తి ఫిట్గా ఉన్నారని నేతలు చర్చించుకున్నారు. 85 ఏళ్లు దాటినా రోజు స్విమ్మింగ్, వ్యాయామంతో వరదరాజులరెడ్డి ఫిట్నెస్ కాపాడుకుంటున్నారని తెలిపారు. మంత్రి ఫరూక్ చర్చలో కల్పించుకుని తాను బుచ్చయ్య చౌదరి, వరదరాజులరెడ్డి కంటే చిన్నవాడినని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే తన వయసు 20 రోజులు తక్కువగా ఉందని ఫరూక్ చెప్పడంతో అంతా కాసేపు సరదాగా నవ్వుకున్నారు. జగన్ చేసిన పాపాలు అన్ని ఇన్ని కావని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత అయిందేనని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా విమర్శించారు. డీఎస్సీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి లోకేష్ సవాల్ విసిరితే కనీసం స్పందించకుండా పారిపోతున్నారని అన్నారు. మండలిలో సభ జరగనీరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మనం చర్చకు సిద్ధం అన్నాం, ఏపీఎస్సీ విషయం చర్చకు సిద్ధం అన్నాం. దేనికి? వాళ్ళు చేసిన పాపాలు 1 కాదు 2 కాదు. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి నాయకత్వం వీళ్ళది. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతానంటే ఎటు కుదిరిద్ది? వీళ్ళకి హక్కు లేదు. అసలు మనం ఎప్పుడైనా సిద్ధం అని చెప్తున్నాం. నారా లోకేష్ గారు ఏ టైం అయినా, ఎక్కడైనా, ఏ ప్లేస్ అయినా సరే సిద్ధం అని చెప్పారు. దానికి ఇంకేంటి? దాని మీద దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో చెప్తే ఎట్లా? వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 3 రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను నియమించింది. కో ఇన్ఛార్జిగా పార్టీ జాతీయ కార్యదర్శి జగదీష్ ఈశ్వర్భాయ్ పటేల్ నియమించింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ పూనియా, గుజరాత్ ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ తరుణ్ చుగ్ను నియమించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య జరగనుండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2027 చివరిలో జరగనున్నాయి. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీయడానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఖైదీలను ఉరితీయడం అనేది అత్యంత బాధాకరమైన విధానమని, అందుకు బదులుగా వేరే మార్గాన్ని అమలు చేయాలని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించి ప్రత్యామ్నాయ పద్ధతిని రూపొందించాలని భావిస్తే ఈ తీర్పు ఎలాంటి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. శిక్షల అమలు విధానాన్ని మార్చే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని కోర్టు తెలిపింది. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీయడానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది జనవరి 1న విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పు వెలువరించింది. ఢిల్లీలో జరిగిన సంసద్ చలో నిరసన ప్రదర్శనలో పోలీసుల చర్యలపై వచ్చిన ఆరోపణలను సుప్రీంకోర్టులో వారు ఖండించారు. జూలై 20న సీజేపీ నిర్వహించిన మార్చిలో నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టి పార్లమెంటు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడం వల్లే హింస చెలరేగిందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ ఈ వివరాలు వెల్లడించారు. సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో 30,000 మందికి పైగా నిరసనకారులు గుమిగూడగా వారిని నియంత్రించేందుకు 5,000 మంది పోలీసులను మోహరించినట్లు డీసీపీ తెలిపారు. పరిస్థితి అదుపు తప్పడంతోనే పోలీసుల జోక్యం అనివార్యమైందని, ఈ ఘర్షణల్లో ఇరువైపులా గాయాలయ్యాయని పేర్కొన్నారు. పోలీసుల చర్యలు చట్టబద్ధంగానే ఉన్నాయని, ఎలాంటి అక్రమ లేదా అనవసర బల ప్రయోగం జరగలేదని అఫిడవిట్లో స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ బింద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కార్మికులను తీసుకుని వెళ్తున్న ఓ లారీ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో లారీలో ఇరుక్కుపోయిన పలువురిని బయటకు తీశారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ వాసులుగా గుర్తించారు. గ్వాలియర్ జిల్లాలో వరి నాట్లు వేసి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. పశువులను తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న 2 వ్యక్తులను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించిన ఘటన ఉత్తరాఖండ్ రిషికేశ్లో జరిగింది. బొలెరో మ్యాక్స్ వాహనంలో 2 వ్యక్తులు హరిద్వార్ వెళ్తుండగా రిషికేశ్ సమీపంలో వాహనం బోల్తా పడి బీన్ నదిలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ధల్వాలా పోస్టు నుంచి సహాయక పరికరాలతో ఘటనా స్థలానికి వెళ్లారు. గంటపాటు శ్రమించి ఒకరిని సురక్షితంగా బయటకు తీశారు. 2వ వ్యక్తిని రక్షించే క్రమంలో నదిలో నీటి ఉధృతి మరింత పెరిగింది. నీటి ప్రవాహ వేగానికి వాహనం కొంత దూరం కిందికి కొట్టుకుపోయింది. వెంటనే ఎస్డీఆర్ఎఫ్ అధికారులు మరో బృందాన్ని అక్కడకు పంపించారు. ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్క చేయకుండా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాహనం వద్దకు చేరుకుని 2వ వ్యక్తిని కూడా సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వారిద్దరిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చూపిన తెగువను స్థానికులు అధికారులు అభినందించారు. దెహ్రాదూన్లో ట్రెక్కింగ్కు వెళ్లి స్వర్ణ నదిలో చిక్కుకున్న 6 విద్యార్థులను కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. దక్షిణ ఫిలిప్పీన్స్లోని ఓ విశ్వవిద్యాలయంలో కాల్పులు కలకలం రేపాయి. 2 తుపాకులతో క్యాంపస్లోకి ప్రవేశించిన ఓ విద్యార్థి తోటి విద్యార్థిని కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను లైవ్ స్ట్రీమ్ చేయడానికి నిందితుడు బాడీ కెమెరాను ధరించాడని స్థానిక మేయర్ తెలిపారు. నిందితుడు మొదట 2పై కాల్పులు జరిపాడని చెప్పారు. ఆ తర్వాత తన సహచర విద్యార్థిని కాల్చి చంపాడని వివరించారు. తీవ్రంగా గాయపడిన 2ని ఆసుపత్రికి తరలించామని మేయర్ వెల్లడించారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలకు ఒమన్ అడ్డు తగిలితే ఆ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకల నిర్వహణకు సంబంధించి ఒమన్తో ఒప్పందం కుదిరిందని ఇరాన్ వెల్లడించడంతో ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు. హర్మూజ్లో వాణిజ్య నౌకల రాకపోకలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే ఒమన్తో ఇరాన్ కుదుర్చుకున్న ఒప్పందం అమెరికా డిమాండ్కు అనుగుణంగా ఉందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మూతబడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ మార్గాన్ని తెరవడానికి అమెరికా ఒమన్లు విడివిడిగా టెహరాన్తో చర్చలు జరుపుతున్నాయి. హర్మూజ్ గుండా వెళ్లే నౌకలు టోల్ చెల్లించాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఓసారి ఒమన్ సమర్థించింది. అయితే అమెరికా హెచ్చరికలతో ఒమన్ వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో ఏ అంశాలున్నాయో ఇంకా వెల్లడి కాలేదు. బహుశా ఇరాన్ డిమాండ్లకు ఒమన్ అంగీకారం తెలిపి ఉండొచ్చని, అందుకే ట్రంప్ ఆ దేశానికి హెచ్చరికలు చేసి ఉంటారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇరాన్తో తెర వెనుక చర్చలు జరుపుతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తోసిపుచ్చింది. వాషింగ్టన్తో తమ అధికారులు ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని స్పష్టం చేసింది. తమతో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ భ్రమపడుతున్నారని ఐఆర్జీసీ ప్రతినిధి హోసెన్ మొహెబ్బీ ఎద్దేవా చేశారు. అమెరికా తన వాగ్దానాలను నిలుపుకోవడంలో విఫలమవడంతో తమ యంత్రాంగం ఆ దేశంతో చర్చలు జరపడం లేదన్నారు. ఇరాక్కు చెందిన కుర్దిస్తాన్ సాయుధ దళాల ద్వారా అమెరికా ఐఆర్జీసీ మధ్య అనధికారిక చర్చలు జరుగుతున్నాయని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించగా వాటిని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. తమ మధ్య భేదాభిప్రాయాలు సృష్టించడానికి కుట్ర పన్ని కొందరు ఇలాంటి వార్తలను ప్రచురిస్తున్నారని ఆరోపించింది. ఐఆర్జీసీతో తమ యంత్రాంగం రహస్యంగా చర్చలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరాన్ సమస్యను పరిష్కరించడానికి తనకు తొందర లేదని అన్నారు. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్కు ఎలాంటి గడువు విధించలేదని తెలిపారు. హాకీ ప్రపంచ కప్లో తొలి మ్యాచ్లో వేల్స్ను 3-1తో ఓడించి జోరు మీద కనిపించిన భారత పురుషుల జట్టు రెండో మ్యాచ్లో తలబడింది. సోమవారం పూల్ డి పోరులో భారత్ 2-4తో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. తొలి అర్ధభాగంలో నికోలాస్ బాండ్రుక్ 14వ నిమిషంలో చేసిన గోల్తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్లింది. వేల్స్పై సత్తా చాటిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ను శక్తివంతమైన షాట్తో నెట్లోకి పంపి స్కోర్ను సమం చేశాడు. అనంతరం 25వ నిమిషంలో దిల్ప్రీత్ సింగ్ కొట్టిన గోల్తో భారత్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్ 39వ నిమిషంలో రష్మీర్ ఓ చక్కటి షాట్తో స్కోరు సమం చేశాడు. ఆ కాసేపటికే హెన్రీ క్రాఫ్ట్ గోల్తో ఇంగ్లాండ్ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం బాండ్రూక్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి ఇంగ్లాండ్ విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఓటమితో భారత జట్టు పూల్ డీలో ముందంజ వేయాలంటే బుధవారం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేస్తున్న గనుల భద్రతా విభాగం ఉప సంచాలకులు శివశంకర్ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. శివశంకర్ నిన్న బల్లికొరవలో గ్రానైట్ క్వారీలను తనిఖీలు చేశారు. అనుమతులకు మించి గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే అక్రమాలు బయటపెట్టకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలంటూ గ్రానైట్ వ్యాపారులతో డీల్ మాట్లాడుకున్నారు. క్వారీ యజమానులతో నిన్న రాత్రి ఒంగోలులోని ఓ రెస్టారెంట్లో సెటిల్మెంట్ చేసుకున్నారు. 2 లక్షలు తీసుకుంటూ సిబిఐ అధికారులకు శివశంకర్ రెడ్డి హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వాస్తవానికి ఇవాళ కూడా శివశంకర్ చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీల్లో తనిఖీలకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో సిబిఐ అధికారులు శివశంకర్తో పాటు క్వారీ యజమానులను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు వద్ద నడి రోడ్డుపై ఓ వ్యాను అగ్నికి ఆహుతైంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలానికి చెందిన తల్లి కుమారులు వ్యాన్లో తిరుత్తని వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తాల్వాయిపాడు వద్ద వీరు ప్రయాణిస్తున్న వ్యానులో మంటలు చెలరేగాయి. 3 సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తీర ప్రాంతాలను కాపాడుతున్న మడ అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తీర ప్రాంతంలో గ్రేట్ గ్రీన్ వాల్ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎల్నినో ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 హెక్టార్లలో ఉన్న మడ అడవులపైన పడనుందని చెబుతున్నారు. ఉప్పెన తుఫానాల నుంచి తీర ప్రాంతాలు కోతకు గురికాకుండా రక్షించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. మడ అడవులు తీర ప్రాంతాల రక్షణ కవచాల్లా ఉంటాయి. నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో మడ అడవులు పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం మ్యాంగ్రూవ్స్ పెరుగుతున్నాయి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోనే 40,000 హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయి. ప్రకాశం, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం ప్రాంతాల్లో మొత్తం 10,000 హెక్టార్ల విస్తీర్ణంలో మడ అడవులు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వీటి విస్తీర్ణం తగ్గిపోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మడ అడవులను పెంచాలని అధికారులను ఆదేశించారు. మడ అడవులను పెంచేందుకు ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా శాటిలైట్ ద్వారా మడ అడవుల విస్తీర్ణాన్ని గుర్తించి పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం మడ అడవులపై పడే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ ద్వారా కూడా స్టడీస్ చేపించామన్నమాట. చేపించినప్పుడు కూడా ఎక్కడైతే ఎండిపోతున్నాయి, డిజనరేట్ అయిపోతుంది మ్యాంగ్రూవ్ పాపులేషన్, ఎక్కడైతే కొత్తగా వస్తుంది అంతా చూస్తే మనకి నెట్ రిజల్ట్ పాజిటివ్గా ఉన్నా కూడా ఎక్కడైతే డిజనరేట్
డీజనరేట్ అవుతుందో దాన్ని కాకుండా చేయాలంటే మనకి ఆ క్రీక్స్ని వాటిని కూడా టైడల్ ఇన్ఫ్లోస్ని మెయింటైన్ చేయాలంటే ఎప్పటికప్పుడు డిసిల్టేషన్ అవన్నీ చేసుకుంటా ఒక హెల్దీ అట్మాస్ఫియర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది, కృష్ణా రివర్కి వచ్చే వాటర్ కూడా తగ్గిపోతుంది. కొన్ని ఏంటంటే మనం ఏం చేయలేం, కొన్ని పరిస్థితులు ఏంటంటే మన చేతుల్లో ఉండదు, కొన్ని మాత్రం మనం మేనేజ్ చేయగలం అనమాట. డిసిల్టేషన్ కాకుండా చూడటం, అలాగే షోర్ లైన్ ఎరోజన్ కంట్రోల్ చేయటం. ఎక్కువ మనకేంటంటే షోర్ లైన్ ఎరోజన్ కంట్రోల్ చేయాలనేది కూడా ఒక ఆస్పెక్ట్ పెట్టుకున్నాం. రియల్ టైంలో ఎంక్రోచ్మెంట్స్ ఏమి జరగకుండా చూసుకుంటా మొత్తం అంతా కూడా ఇది మెయింటైన్ చేయడానికి, ఇది మన మ్యాంగ్రూవ్ పాపులేషన్ మెయింటైన్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాం. సాధారణంగా మడ అడవులు సముద్రంలోని ఉప్పు నీటిని డెల్లా ప్రాంతాల్లో ఉన్న పంట పొలాల్లోకి పోకుండా కాపాడుతుంది, రైతులకు లాభం కలుగుతుంది. మడ అడవులు పెరిగే ప్రాంతం చేపలు, రొయ్యల పిల్లలను పెంచేందుకు అనువుగా ఉంటుంది. ఆక్వా రైతులకు ఆర్థికంగా స్థిరపడే అవకాశం వస్తుంది.